హలో అండి, టుడే కాస్కో స్టోర్కి వెళ్ళాము. మేమేం షాపింగ్ చేశాను షేర్ చేస్తాను, కంటిన్యూ చేయండి. ఇక్కడ ఉండేవారికి ఐడియా ఉంటుంది. కాస్కో స్టోరు హోల్సేల్ స్టోర్ అండి. ఏవైనా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఫ్యామిలీ అలా ఉండేవారికి హెల్ప్ అవుతుంది. కోల్గేట్ పేస్ట్ తీసుకున్నాము. ప్యాక్ ఆఫ్ 5 అండి. కాస్ట్ $16. హెడ్ అండ్ షోల్డర్ షాంపూ $10. కొన్ని టాప్స్ తీసుకున్నాను. అవుట్ సైడ్ వాటర్ గేమ్స్ అలా వెళ్ళినప్పుడు హెల్ప్ అవుతాయని. నెక్స్ట్ ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నామండి. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ అవుట్ సైడ్కి వెళ్ళాలి అన్న ఏమైనా ఫుడ్ తీసుకోవాలి అంటే బర్గరు, పిజ్జాసే ఉంటాయి. మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి అంటే వెజ్ పఫ్, కర్రీ పఫ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా ట్రై చేస్తే కుదురుతున్నాయండి. ఇందులో ఆయిల్ లేకుండా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి. మనం వెజ్ పఫ్ అలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు అవి షీట్స్ ఇండియన్ స్టోర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి. అవి తీసుకొచ్చి ప్రిపేర్ చేస్తుంటే చాలా బాగా వస్తున్నాయి. ఇందులో ఎయిర్ ఫ్రైలో ప్రిపేర్ చేస్తే మనం ఎక్కువ ఆయిల్ కూడా యూస్ చేయవలసిన అవసరం లేదు. కాస్కో స్టోర్లో ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుందండి. పిజ్జాస్, ఐస్ క్రీమ్స్, కుకీస్ అక్కడే ఫుడ్ తీసుకొని తినేసి రావచ్చు. కొన్ని క్లాత్స్ తీసుకున్నానండి. ఎవరి వీకెండ్ వెళ్తూ ఉంటాము ఫ్రూట్స్ కోసం. అలా క్లాత్స్ చెక్ చేస్తానండి. నేను ఎక్కువ క్లాత్ సెక్షన్లో అలా చెక్ చేస్తూ ఉంటాను. ఏమైనా ఆఫర్స్ అలా ఉన్నా కానీ, లేదు ఏమైనా నచ్చాయి అంటే అలా తీసుకుంటూ ఉంటాను. జిమ్ వేర్ ప్యాంట్స్, లెగ్గిన్స్ ఇలా తీసుకున్నాను కొన్ని. కాస్కో స్టోర్లో ఇక్కడ ఉండేవారికి అందరికి ఐడియా ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఎప్పుడైనా మనం కాస్ట్ హై ప్రైస్లో తీసుకున్నాము, నెక్స్ట్ ఏమైనా ఆఫర్స్ పెట్టారు అంటే ప్రైస్ మ్యాచ్ చేస్తారండి. బిల్ కంపల్సరీగా మన దగ్గర పెట్టుకోవాలి. అప్పుడు ప్రైస్ మ్యాచ్ చేస్తారు వారు. కాస్కో స్టోర్లో ఏమైనా కాస్ట్ తక్కువ ఉన్నాయంటే బనానాసేనండి. $1.59 అలా ఉంటుంది. రిమైనింగ్ అన్నీ ఎక్కువ మినిమం $10 కాస్ట్ ఉంటుందండి. టోఫు, పన్నీర్, ఎగ్స్ అలా తీసుకొని వస్తూ ఉంటాము. ఆర్గానిక్ అంటారండి అన్నీ ఇక్కడ, అందుకే తీసుకొని వస్తూ ఉంటాము. డోవ్ షాంపూస్ తీసుకున్నాము. అందులో 16 సోప్స్ ఉంటాయి. ఏవైనా క్వాంటిటీ ఎక్కువే ఉంటాయి. క్వినోవా రైస్ ఎక్కువ క్వాంటిటీ ఉంటాయండి. ఏవైనా హోల్సేల్ కదా కాస్కో స్టోరు, సో అన్నీ ఎక్కువే తీసుకోవాలి. నెక్స్ట్ చాకోబార్స్ తీసుకున్నామండి. అవి ప్యాక్ ఆఫ్ 18 ఉంటాయి. ఇలా ప్యాక్డ్ ఉంటాయండి. అవి మనం తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. బెంగే క్రీమ్ తీసుకున్నామండి. ఎలా ఉంటుంది చెక్ చేద్దామని ఫస్ట్ టైం తీసుకుంటున్నాము. మూవ్ ఓలిని అలానే ఉంది స్మెల్. నెక్స్ట్ ఎవరికైనా ప్రైసెస్ ఎలా ఉంటాయి, ఇక్కడ బిల్ ఎలా వేస్తారు అని ఎవరికైనా డౌట్ ఉంటుంది కదండి. అలాంటి వారి కోసం షేర్ చేస్తున్నాను. చెక్ చేసుకోండి కాస్ట్ ఎలా ఉంటుంది అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.